జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు లోకానికి అందించినటువంటి ఈ గీత ద్వారా మనలో అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం వైపుకి పంపించే దిశగా మనందరం ప్రయత్నిద్దాం. అలాగే ఈ గీతతో పాటు మహాభారతంలో జరిగినటువంటి విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకి గీతాసారం యొక్క విషయం అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మన భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అందించాడు, కానీ ఏ సందర్భంలో అందించాడు, అసలు దీనికి ముందు ఏం సందర్భాలు జరిగినది కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనకు సమాజంలో మనిషికి ఈర్ష్య, ద్వేషము, అవతలోడు బాగుపడుతున్నాడు ఒక దుర్బుద్ధి ఎప్పుడైతే మొదలవుతాయో మనకి అవి చూస్తానికి ఎలా ఉంటాయి, అవతలోడిని నేను పాడు చేస్తున్నానని నాకు ఆలోచనతోనే ఉంటాయి. చివరికి ఏమవుతాయి అంటే తనకు తాను పతనం అయిపోతాడు. ఎదురువాడిని పతనం చేయాలని ఎవరైతే దృష్టితో ఉంటాడో మంచివాడిని, వీళ్ళు ఉన్నటువంటి దుర్మార్గం ఏం చేస్తుంది, చివరికి వీడినే హతం చేస్తుంది. దానికి ఈ యొక్క మహాభారతమే మనకి తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు యొక్క దుర్బుద్ధి, అంటే ధర్మరాజు రాజు అవుతాడు, ధర్మరాజు కుమారులు అవుతారు, వాళ్ళ వంశం వాళ్ళు అవుతారు, నా బిడ్డ రాజు కాలేడు అని ఒక దుర్బుద్ధి ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే మనకి దుర్మార్గుడు ఉంటాడో దుర్మార్గుడికి 10 మంది తోడవుతారు. అలాగే ఈయనకు తోడయ్యారు. ఎవరు తోడయ్యారు? కొడుకు కూడా అలాంటి వాడే. దుర్యోధనుడు పుట్టంగానే గాడిదలాగా అరిసాడంట. అప్పుడే అతన్ని తీసేయమన్నారు, చంపేయమన్నారు. తీసేసి ఆ బిడ్డ లేకపోతే తీసేయమన్నారు. కానీ ఒప్పుకోలే పుత్ర ప్రేమ. చివరికి ఏమైంది, ఇప్పుడు వీళ్ళు దుర్మార్గపు ఆలోచనలు, వీళ్ళు దుర్బుద్ధి, కుమారులు దుర్బుద్ధి, అలా వీళ్ళందరూ దుర్బుద్ధి అంతా కూడా చివరికి పాండవుల్ని చంపేదానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ అయిపోయినాయి. పాండవులు ఎలాగో, ఎందుకంటే పాండవులు ధర్మం పక్క ఉన్నారు, పాండవుల పక్క కృష్ణ భగవాన్ ఉన్నాడు, శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు. కాబట్టి పాండవుల పక్క ధర్మం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళ పక్క అన్ని అధర్మాలే. కాబట్టి యుద్ధంలో కూడా ఏం జరిగింది, అధర్మం పక్కన 11 అక్షోహిణులు ఉన్నారు, ధర్మం పక్కన 7 అక్షోహిణులు ఉన్నారు. ఇవన్నీ కాకుండా ధర్మం పక్కన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, నరనారాయణుడు, అర్జునుడు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం. అలాగా మనం కూడా సమాజంలో ఇవాళ ఎప్పుడు కూడా స్వార్థం అనే బుద్ధిని విడనాడాలి. ఎవరైతే ఈ స్వార్థాన్ని విడనాడి బతుకుతారో, జీవిస్తారో, వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అవతలోడి మీద ఈర్ష్య, ద్వేషాలు, పగలు, అవతలోడి మీద మన కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటే కొద్ది రోజులకే, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా అధర్మాన్ని నడిపిస్తావు కాబట్టి నువ్వు పతనం అయిపోతావు. కాబట్టి ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది అనే దాని మీద మనకి మహాభారతంలో ప్రతి ఒక్క అడుగున మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇంత దూరం దాకా, యుద్ధం దాకా ఈరోజు వచ్చి ఉన్నారు. ఎందువల్ల ఒక అధర్మంతో ఉన్నారు కాబట్టి. ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం రాబోయే